ఓకే అన్న, అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఈ టాపిక్ అసలు ఏందనంటే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ రివ్యూ అయితే చూద్దాం. సో మన సుహాస్ గారు తీసిన ఈ ఫిలిం నాకు ఎలా అనిపించిందంటే బాగుంది భయ్య. అందరికి నచ్చిందని చెప్పలేను, కొంతమందికి నచ్చచ్చు. అండ్ ఇది ఒక రొటీన్ స్టోరీ టైప్లోనే ఉంటుంది, లైక్ క్యాస్ట్ బేస్డ్ పైన ఉంటుంది అన్నట్టు. సో ఇది ఒక విలేజ్ టాప్ ఫిలిం. సో మూవీ స్టోరీలను గురించి మాట్లాడితే భయ్య, అంబాజీపేట అనే విలేజ్ ఉంటుంది భయ్య. దాంట్లో మన మల్లిగాడ్ అనే మన సుహాస్ గారు, సో అతను మ్యారేజ్ బ్యాండ్లో వర్క్ చేస్తూ ఉంటాడు. మల్లిగాడికి చిన్నప్పటి నుంచి ఆ ఊళ్ళో ఉండే ఒక పెద్ద అయిన వెంకట్రావు అని ఉంటాడు. సో అతని కూతురు అంటే చాలా ఇష్టము. అండ్ వాళ్ళ లవ్ స్టోరీ చూపెడతారు. అండ్ అంతేకాకుండా అతను వాళ్ళ అక్కని, అంటే మన సుహాస్ వాళ్ళ అక్కని కూడా కొంచెం అక్రంగా సంబంధం టైప్లో చూపెడతారు. అసలు ఎందుకు చూపెడతారు అనేది మీరు మూవీ చూసినాక తెలుసుకోవాలి. అండ్ మన సుహాస్ గారు మన హీరోయిన్ తరపున వచ్చిన లవ్ స్టోరీ గురించి మాట్లాడితే నాకైతే అంతలా ఏమనిపించలేదు. ఓకే, ఒక విలేజ్ టాప్ ఫీలింగ్ కాబట్టి అలాంటి లవ్ స్టోరీ కామన్. అండ్ మన ఫస్ట్ హాఫ్ మొత్తము అదే బేస్లో రన్ అవుతూ ఉంటుంది. హీరోయిన్ గురించి మాట్లాడుకుంటే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది హీరోయిన్ కూడా. సో ఫస్ట్ హాఫ్ మొత్తము మనకు లవ్ స్టోరీతో చాలా నింపేసిండు. అండ్ పాట మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. అది మాత్రము మూవీలో చాలా మేజర్ హైలైట్ అని చెప్తాను. అండ్ ఇంకా అన్ని పాటల గురించి మాట్లాడితే మూవీకి తగ్గట్టు అయితే అనిపించింది. నాకైతే మరీ అంతలా నెత్తులకు ఎక్కకపోయినా కూడా ఓకే అన్నట్టు అనిపించింది. అండ్ ఇక విలన్ క్యారెక్టర్ కొంచెము డిఫరెంట్ అంతంతనే అనిపించింది. మన హీరో సుహాస్ గారి గురించి అయితే చెప్పక్కర్లేదు, మీ అందరికి తెలిసిందే, ఇచ్చి పడేసిండు. ఇక ఓవరాల్గా సెకండ్ హాఫ్ గురించి మాట్లాడితే భయ్య కొంచెం అక్కడ నుంచి ఇంట్రెస్టింగ్తో స్టార్ట్ అవుతుంది. ఇంకా హీరో వాళ్ళ అక్క గురించి మాట్లాడితే భయ్య, ఈ మూవీలో ఒక ప్లస్ అని చెప్తాను. ఎందుకనేది మీరు మూవీలో చూస్తే అర్థమవుతుంది. అంటే మీరు ట్రైలర్ చూస్తే మీకు ఆమె క్యారెక్టర్ ఏందని అర్థమైంది. ఇక మూవీలో సెకండ్ హాఫ్లో మనకు ఆమె క్యారెక్టర్ అనేది ఇంకొక రేంజ్లో చూపెడతారు అన్నట్టు. అండ్ ఇంకా మన జగదీష్ ప్రతాప్ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడితే ఒక హిలారియస్ కామెడీ టైప్లో కొంచెం బాగా అనిపించింది. అండ్ యాజ్ వెల్ యాజ్ మన హీరోకి సపోర్టింగ్ రోల్లో చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా ఇన్న క్యారెక్టర్ కూడా చాలా బాగానే ఉంది. అండ్ ఇంకా చెప్పాలంటే మూవీలో మనకి ఎక్కడన్నా హైప్ ఇచ్చే సీన్స్ ఉన్నాయా అంటే ఒక దగ్గర ఉంటుంది భయ్య. అది ఏంటంటే మన హీరో మన సుహాస్ గారు బ్యాండ్ కొట్టే సీన్ ఉంటుంది. సో ఆ మ్యూజిక్ మాత్రం రియల్గానే కొట్టిందంట. అది మాత్రం చాలా బాగుంది. అది మాత్రం కొంచెం బాగా అనిపించింది నాకు ఓవరాల్గా. అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి సీన్స్, అది నేను చెప్పింది దాకంటే మీరు మూవీ చూస్తూనే అర్థమవుతుంది. అండ్ ఈ మూవీ అందరు కనెక్ట్ అవుతా అంటే ఒక విలేజ్ వేలో ఉంటుంది కాబట్టి ఫిలిము అందరికీ కనెక్ట్ కావచ్చు, కనెక్ట్ కాకపోవచ్చు. సో మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇక మీరు చూడండి వద్ద అనేది. ఇంకా ఈ మూవీలో బీజియం గురించి మాట్లాడితే మూవీకి తగ్గట్టు అయితే అనిపించింది. ఓకే అన్నట్టు అనిపించింది, మరి అంత ఎగ్జాక్ట్ అనిపించలే. అండ్ ఇంకా చెప్పాలంటే మూవీలో క్లైమాక్స్ గురించి మాట్లాడితే ఒక డీజెంట్ క్లైమాక్స్తో ఏం చేసేస్తారు అక్కడ వరకు అయితే బాగానే ఉంటుంది. అండ్ ఇంకా మూవీతో ఒక మంచి హిట్ కొట్టాలని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇదివరకు వచ్చిన ప్రతి ఫిలిం కూడా ఒక మంచి గుడ్ ఫిలింతో వచ్చినాయి మన సుహాస్ గారి ఈ ఫిలిమ్స్. అంటే లైక్ కలర్ ఫోటో కానీ, రైటర్ పద్మభూషణ్ కానీ, ఇంకా చాలా ఆ ఫిలిమ్స్ చాలా బాగుంటాయి. సో దాంట్లో కూడా ఈ మూవీ కూడా ఒక యాడ్ అయింది అన్నట్టు నాకైతే అనిపించింది. సో ఓవరాల్గా ఇదన్నమాట అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ రివ్యూ. అండ్ ఈ వీడియో మీ అందరికి నచ్చితే తప్పక మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది వీడియో. అండ్ థ్యాంక్ యూ టు ఆల్. అండ్ థ్యాంక్ యూ గైస్.